హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట సిటీకి. సో మేము షాపింగ్లో ఏమేమి తీసుకున్నాము, అసలు ఎవరికి తీసుకున్నాము, అసలు ఎందుకు షాపింగ్ చేస్తున్నాము, సిటీలో ఎక్కడెక్కడ ప్లేస్కి వెళ్ళాము అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం, 12కి అలా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ అలా ఆవాస్కి వెళ్ళినాం అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం వర్క్ మీద బయటకు వెళ్తే సో అక్కడ నుంచి మేము కార్లో వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ అయితే బాయ్స్కి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. బాయ్స్ అంటే మా చిన్నోడు, మా హస్బెండ్ అనమాట. మేము ముగ్గురం మ్యాచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాము, మా చిన్నోడు, నేను, మా హస్బెండ్. సో వాళ్ళకు దొరికిన తర్వాత నేను తీసుకుంటే బాగుంటుంది కదా, మన గర్ల్స్కి దొరుకుతాయి కానీ చాలా కలర్స్ ఉంటాయి కానీ ఇక వీళ్ళకి దొరకడం కష్టం అని చెప్పేసి ఫస్ట్ వీళ్ళకే తీసుకుందామని చెప్పేసి మాంగళ్య షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. కింద మొత్తం లేడీస్ సెక్షన్ ఉండే, పైన ఇంకా జెంట్స్ అంటే ఇంకా పైకి వెళ్ళిపోయాము. చాలా ఉండే ఇంకా వెరైటీస్, అవన్నీ చూస్తుంటే ఏది తీసుకోవాలో అర్థం అవుతలే మాకు. చాలా ఉండే, కోట్ టైప్ ఇంకా కుర్తీ టైప్ అట్లా చాలా ఉండే. ఇంకా నేనేమో సూట్ తీసుకో అని చెప్పేసి అన్నా, కోట్ టైపు. ఇక మా హస్బెండ్ ఏమో కుర్తీ అవన్నీ చూద్దాము ఫస్ట్ అయితే అని అన్నారు. ఇంకా ఇక్కడనైతే అది చాలా బాగుండే, కాకపోతే రేటే టూ మచ్ ఉంది. ఇది కూడా బాగుంది కదా, సో ఇది కూడా నచ్చింది నాకు. అండ్ పక్కన వైట్ అయితే ఇంకా సూపర్ ఉండే. సో ఒకటైతే వేసుకొని ట్రయల్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇదేమో కొంచెం హల్దీకి తీసుకున్నాను అనమాట, ఎంగేజ్మెంట్కి హల్దీకి ఇట్లానే ఉండే సేమ్. సో అందుకే ఏమొద్దు అట్లా అలాంటిది ఏమొద్దు, కొంచెం వెరైటీగా తీసుకో అని చెప్పేసి మేము అన్నాము. సో ట్రయల్ రూమ్కి అయితే తను వెళ్ళిపోయాడు, ట్రయల్ చేసిండు అనమాట. ఒకటి తీసుకొని తను తీసుకుంది హాఫ్ వైట్ కలర్ ఏమో తీసుకున్నాను అనమాట. అది అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా అవన్నీ పెళ్ళి కొడుకు సెట్ అంట. ఇంకా చాలా వెరైటీస్ ఉండే, మాంగళ్య అంటే తెలిసిందే కదా, చాలా వెరైటీస్ ఉంటాయి, రేట్ కూడా టూ మచ్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ కూడా బాగుండే. ఇంకా ఇక్కడనేమో మొత్తం జీన్స్ టీషర్ట్స్ అవి ఉండే, అక్కడేమో మొత్తం కుర్తీస్ కోట్ టైప్ అట్లా ఉండే అనమాట. ఇంకా మాకు అస్సలు కాలేదు అక్కడ, ఎందుకంటే టూ మచ్ కాస్ట్ ఉండే. అంటే మాంగళ్య అంటేనే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో కాకపోతే మా ఎక్స్పెక్టేషన్స్కి దానికి అసలు లింక్ లేదనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే మదీనాకు వచ్చేసినాము. ఇక మదీనాకు వచ్చిన తర్వాత మేమైతే ఫస్ట్ వాళ్ళకే తీసుకోవాలి కదా, ఫస్ట్ బాయ్స్కి అని చెప్పేసి ఇక వాళ్ళ షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అప్పుడు మేము వెళ్ళే టైంకి అయితే వెదర్ అయితే చాలా కూల్ ఉండే, ఇంకా వర్షం పడుతుందేమో అని చాలా భయం వేసి ఉండే. సో ఈ షాప్కి అయితే వెళ్ళామన్నమాట మేము. మా చిన్నోడేమో పడుకుండు వాడు. ఇక పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా వెరైటీస్ చూపించినారు. అంటే క్లాత్ చూపించినారు, స్టిచ్ చేసి వాళ్ళే ఇస్తా అన్నారు. ఇంకా రెడీమేడ్ ఉండే, ఇంకా క్లాత్ కూడా ఉండే. సో అన్నీ చూసినాము, కాకపోతే మాకు కూడా అక్కడ నచ్చలేదు. అంటే తను నచ్చినవేమో ఆ కలర్లో నాకు ఉన్నవి. సో మళ్ళీ నా కలర్లో ఉంటే మళ్ళీ నాకు మళ్ళీ తీసుకోవడం ఎందుకు ఉన్న కలర్స్ అని చెప్పేసి ఇక వేరే జ్యూస్ కూడా దొరకలేదు. సో అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడికి వచ్చేసినాము. ఇక లాస్ట్కి ఒకటి తీసుకున్నాము. మా చిన్నోడికి మా హస్బెండ్కి అయితే దొరికేసినాయి. ఏమంటారు, వైట్ కలర్లో ఉందన్నమాట, హాఫ్ వైట్, మరీ వైట్ కాకుండా హాఫ్ వైట్ కాకుండా మిడిల్ కలర్లో అలా తీసుకున్నాం అనమాట. అయితే సైజ్ తీసుకున్నారు అన్ని మెజర్మెంట్స్. ఇప్పుడు మా చిన్నోడికి తీసుకున్నాడు అనమాట నా అన్న. చూడండి ఎట్లా వేసాడు మావాడు. 19 half 22 ऐसा बोल, इधर को बोल, ऐसे बोल। ठीक है अंकल, ठीक है। 8 8:30 10:30 पैजामे 14 19 22 రాస్తుడు, నువ్వు చూడవరా పక్కనే 20 ఎంత పొడుగు పెట్టినా లెంత్ బడా रखा बड़ा अंते अंते बड़ा ही रहता ఏమంటుండేది కూడా భయ్యే భయ్యా భయ్యా ఏ భయ్యా ఎంత భయపడుతుంది తెలుసా శ్రీనాథ్, చెప్పాలి సార్.
అరే బాచా నిలబడు. అది లోపలికి అది ఏం లోపలికి అంతే यारा जूता बनेंगे अपन शेरवानी का होगा ना ये तो देखना సో మా చిన్నోడు కూడా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇంకా చెప్పలు కూడా సేమ్ కలర్ అంట. సో ఇది అనమాట క్లాత్ మా హస్బెండ్కి మా చిన్నోడికి. సో చెప్పల్స్ కూడా ఈ కలర్ క్లాత్ వేసి స్టిచ్ చేశారంట చెప్పలకి కూడా. షూస్ సో ఈ కలరా ఆ కలరా అని కొంచెం కన్ఫ్యూజ్ ఉండే. చాలా కలర్స్ చూసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకుండు. ఎందుకంటే ఎల్లో ఆల్రెడీ ఉంది తనకు, అందుకే అది తీసుకోవాలి. ఇక నాకు చూడనీకే ఇక వాళ్ళకైతే సెట్ అయ్యింది, ఇంకా నాకు చూడనీకి అసలు అంతా చెప్తున్నా కానీ అసలు ఎందుకు తీసుకుంటున్నామని చెప్పలే కదా. మా చిన్నోడి బర్త్డే అనమాట, ఫస్ట్ బర్త్డే. సో వాన్ బర్త్డేకి మేము ముగ్గురం సేమ్ కలర్ తీసుకుందాం అని చెప్పేసి మదీనాకైతే వచ్చేసినాం. సో నేనైతే తీసుకోవడానికి వెళ్ళాం అనమాట. అక్కడ కూడా చాలా వెరైటీస్ ఉండే, కాకపోతే హెవీ ఉండే. ఇంకా మ్యారేజ్ పెళ్లి కూతురు లాగా ఉండే, అట్లుండే. అంత హెవీ నాకు నచ్చదు. అయినా నా సైజు కాదు అది, మనం ఉండేదే చిన్నగా. పెద్ద లెహంగాలు వేసుకుని నేను మునిగిపోతాను, ఇంకా నాకన్నా హైట్ ఉన్నాయి అవి. సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కూడా చాలా చూసినాం కానీ నా సైజ్ దొరకలేదు అక్కడ. సో అందుకే ఇంకా వేరే షాప్కి వెళ్ళిపోయినాం. కాకపోతే మస్తు ఉండే ఇక్కడ మేము చూసిన దగ్గరనైతే. చాలా కలర్స్, చాలా వర్క్ వచ్చి ఉండే, డిఫరెంట్ కలర్స్ ఉండే. కాకపోతే మనకు రావు అవి, మనకైతే ఇంకా దాంట్లో సగం వస్తుండొచ్చు లెహంగాలు లంగా ఓణీలు. సో మనకైతే సెట్ కావని చెప్పేసి ఇంకా వేరే షాప్కి వెళ్ళిపోయినాం. చాలా తిరిగినాము. ఫస్ట్ వేరే షాప్కి వెళ్తే రేటు టూ మచ్ చెప్తుండే. మళ్ళీ ఇంకా అక్కడ కావాలి అని చెప్పేసి ఇంకా వేరే సైడ్ వెళ్ళి చూస్తే ఇంకా వాళ్ళు ఇంకా టూ మచ్ రేట్ చెప్తున్నారు. అయినా అక్కడ క్వాలిటీ కూడా బాగాలే, హాఫ్ సారీస్ కూడా అంత సెట్ కాలే అనమాట. సో అందుకే మళ్ళీ వెళ్ళిన షాప్కే వెళ్ళినాం అనమాట. వెళ్ళిన షాప్కే వెళ్తే అక్కడ ఇంకా అదే ఫిక్స్ అయిపోయినాం, ఫైనలైజ్ చేసేసినాం. మ్యాచింగ్ ఇంకా ఎక్కడ దొరకలేదు అనమాట. ఇక్కడనే నాకు దొరికింది. ఇదే అనమాట నాది హాఫ్ సారీ. ఇంకా నాది కూడా రెడీమేడ్ ఏం కాదు, నేను కూడా స్టిచ్ చేయించుకుంటున్నా. మ్యాచింగ్ చూస్తున్నాను అనమాట, మా హస్బెండ్ డ్రెస్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా వేరే షాప్స్లో అస్సలు దొరకలేకుండా నా మ్యాచింగ్, ఇక్కడనైతేనే చాలా బాగుండే. అక్కడ చూసినా కానీ రేటు ఎక్కువ ఉండే, ఇంకా క్వాలిటీ అంతా ఏం బాగాలేకుండే. సో అదే ఫైనలైజ్ చేసేసినాం. ఇంకా దాని మీదకి ఇంకా చైన్ కమ్మలు కావాలి కదా, ఇయర్ రింగ్స్ కూడా. సో దానికని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ. కాకపోతే అవి కూడా ఏం బాగాలేదు, సింపుల్గానే ఉండే. కొంచెం హెవీగా వేసుకుంటే బాగుంటుంది కదా, బర్త్డే కదా అని చెప్పేసి గోల్డ్ వేసుకుంటే ఏం బాగుంటుంది, ఆ హాఫ్ సారీ మీదకి ఎప్పుడు వేసుకునే కదా గోల్డ్. సో ఇట్లా సిల్వర్ టైప్లో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే అంతా కొంచెం ఓల్డ్ స్టాక్ అనిపించింది నాకు. సో ఇది తీసుకుందాం అనుకున్నా, కాకపోతే అది కొంచెం విరిగిపోయి ఉందన్నమాట. సో వేరేది తీసుకున్నా ఇంకా. కాకపోతే దాని మీదకని కాదు, హాఫ్ సారీ మీదకని కాదు, నార్మల్గా ఎప్పుడైనా వేసుకోవడానికని తీసుకున్నా. ఇంకా నేను చైన్స్, ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అవి కూడా. మా చిన్నోడు ఎంత ఏడుస్తాడో అనుకున్నాము, ఎందుకంటే అంతగానం తిరుగుతున్నాం కదా, డైలీ మంచిగా పడుకుంటాడు హాయిగా ఇంట్లో. బయట తిరిగితే ఎంత ఏడుస్తాడో అనుకున్నాం. కాకపోతే వానికి అస్సలు కొంచెం కూడా ఏడవలే. ఇంకా బయట తిరిగితే వానికి ఇష్టం, మొత్తం బయటనే ఉన్నాడు. ఇంట్లో ఉంటే వానికి నచ్చదు, బయట ఉంటేనే ఇష్టం వానికి. సో కొంచెం కూడా మమ్మల్ని సతాయించలేదు, మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు ఆడుకుండు. ఇంకా అక్కడ కూర్చుంటే కూర్చోవద్దంట, ఎత్తుకొని తిరగమంటున్నాడు. ఇంకా మేము ఇంకేం తినలే అని చెప్పేసి ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకొని తింటూ ఉన్నాము. ఇంకా మేమైతే ఇక స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. మేము వెళ్ళేసరికి 5:30 అట్లా అయిపోయింది అనమాట. ఇంకా మా ముగ్గురు షాపింగే అంత టైం అయిపోయింది, ఇంకెవ్వరు చేయలేదు. అండ్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా స్టిచ్ చేసాక ఎలా వస్తాయో అనేది కొంచెం భయంగా ఉంది, మా చిన్నోడిది మా హస్బెండ్ది. నాదైతే ఎట్లనో అట్లా సెట్ చేసుకోవచ్చు, వాళ్ళది ఇంకా కొంచెం కుర్తా కోట్ ఎలా ఉంటుంది మిక్స్ అయితే అట్లా, కుర్తా కాదు కోట్ కాదు అనమాట. కొంచెం వెరైటీగా తీసుకున్నారు, చాలా బాగుండే. ఫస్టే ఫొటోస్ వాళ్ళు చూపిస్తారు కదా డిజైన్స్, అట్లా చాలా చూసి తీసుకున్నాం అనమాట. ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము ఆ స్టైల్లో.
ఎట్లా వస్తుందేమో చూడాలి. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం. మా చిన్నోడు ఉండి ఎట్లా ఆడుతుండో వాళ్ళ హర్షిక అక్కతోటి. కాలువ తిరగడం అంటే మా వానికి మస్తు ఇష్టం. ఇంకా కాలువ ముందు కూర్చోవడం కాక వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి డ్రైవ్ చేసాడంట కారు. అట్లుంటుంది మా వానితోటి. యా అంతే వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతే వీడియో. బాయ్ బాయ్.